కొంతమంది ఉపవాస ప్రార్థన శక్తిని ఎరుగక అవహేళనగా మాట్లాడే వ్యక్తులు భూమి మీద లేకపోలేదు. అసలు ఉపవాస ప్రార్థన అంటంతో కొంతమంది ఆ ప్రార్థనా శక్తి మాధుర్యం ఎరగని కొంతమంది వ్యక్తులు ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ పాత నిబంధనలో ఉన్నాయండి, పాత నిబంధనలో ఉన్నాయి. ఆ పాత చింతకాయ పచ్చడి తీసుకొచ్చి కొత్త నిబంధనకి మీరు ఎందుకు కలుపుతారు? అసలు కొత్త నిబంధన సంఘం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అని విపరీతంగా బోధించే వ్యక్తులు కూడా ఈ కాలంలో లేకపోలేదు. వీళ్ళు ప్రత్యేకంగా కోట్ చేసే ఒక వర్తమానం, ఒక వాక్యం ఏంటి అంటే, ఒకసారి చూడండి, లోకాసు వార్త 5వ అధ్యాయం 33వ వచనం నుంచి 35వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. వారు ఆయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు, కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? 35 పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొడిపోబడు దినము వచ్చును. స్వరమెత్తి చెప్పాలి. ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను. యేసుక్రీస్తు వారి దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడు, ఆయన శిష్యులు ఉన్నారు, ఆ శిష్యులు తరచుగా ఉపవాసం ఉంటారు. వాళ్ళు మాత్రమే కాదు, పరిసయ్యుల శిష్యులు ఉన్నారు కదా, పరిసయ్యుల శిష్యులు కూడా వారు తరచుగా ఉపవాసం ఉంటున్నారు. వీళ్ళందరూ ఉపవాసం ఉంటున్నారు, కానీ నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉంటులా? వారు తినుచు త్రాగుచూ ఉన్నారే, అంటే నీ శిష్యులు కానీ నీకు కానీ ఉపవాసం లేదా అని అన్నట్లుగా యేసు ప్రభుని వాళ్ళు ప్రశ్నించారు. అప్పుడు ప్రభు వాళ్ళతో ఏమన్నారంటే, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెండ్లి ఇంటి వారు ఉపవాసం ఉంటారా? పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం ఆ పెండ్లి ఇంటి వారు విందు చేసుకుంటూ ఉంటారు కదా. పెండ్లి కుమారుడు ఒకానొక రోజు కొనిపోబడతాడు. పెండ్లి కుమారుడు కొనిపోబడిన తర్వాత వారు ఉపవాసం ఉండటం ప్రారంభిస్తారు అని ప్రభు ఇక్కడ ఈ మాట అన్నారు. నిజమే, పెండ్లి కుమారుడు ఉన్న ఇంట్లో ఉపవాసం ఉంటుందా? పెళ్లి కుమారుడు పేరు చెప్పుకొని ఇంటి వాళ్ళందరూ తింటారు. సహజంగా జరిగేది ఏంటంటే, పేరేమో పెళ్లి కుమారుడు, ఒక్కడెంత తింటాడు, ఆడి పేరు చెప్పుకొని వండే ఎంత. ఇది ఎట్లా ఉంటుందో తెలుసా? హాస్పిటల్లో పేషెంట్ ఉన్నాడు, హాస్పిటల్లో పేషెంట్ ఒక 1 రోజులు ఉన్నాడు అనుకోండి, పేషెంట్ హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చేసరికి సరగానే ఉంటాడు, కానీ ఆ పేషెంట్కి ఏదో అన్నారు, ఆ పేషెంట్కి పరిచర్య చేయటానికి వెళ్ళుంటారు చూసారా, వెళ్ళేటప్పుడు అక్క ఎలికి పిల్లలాగా వెళ్ళుంటుంది, వచ్చేటప్పుడు మాత్రం దుడ్డులాగా అయిపోతుంది. ఏమయ్యంటే పేషెంట్ మహిమ. ఆ పేషెంట్ దగ్గరకు వచ్చే వాళ్ళు అందరూ ఏదో ఒక తినుబండరాలు ఇస్తారు కదా, అలాగే పెళ్లి కుమారుడు పేరు చెప్పుకొని ఇంటి వాళ్ళందరూ కడుపు నిండా భోజనం చేస్తారు. ఆ మధ్య ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుందట, యేసయ్యా మా ఇంటికి రెగ్యులర్గా చుట్టాలు రావాలి నాయనా. మీకు ఏదో అర్థమైనట్టుంది. మా ఇంటికి రెగ్యులర్గా బంధువులు రావాలి నాయనా, ఎప్పుడు వస్తూ ఉండాలి పోతూ ఉండాలి అని వింత ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న విని, అమ్మ బంధువులు వచ్చినప్పుడల్లా 5,000 ఖర్చు అవుతుందమ్మా, 7,000 ఖర్చు అవుతుంది, ఎందుకు ఆ ప్రార్థన చేస్తున్నావు అని అంటే, ఆ చిన్నపిల్ల అందట, బంధువులు వచ్చినప్పుడే కదా మమ్మీ మీరు మటన్ చికెన్ తెచ్చేది, 24 గంటలు బంధువులు వస్తూ ఉంటే మన ఇల్లు చికెన్ మటన్తో నిండుకుంటుంది కదా, అందుకని బంధువులు రావాలని ప్రార్థన చేస్తున్నాను అందట. నిజమే, బంధువుల పేరు చెప్పుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తింటారు కదా, పెండ్లి కుమారుడు పేరు చెప్పుకొని ఆ పెండ్లి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భోజనం చేస్తారు. అయితే యేసుక్రీస్తు వారు అంటారు, ఒక రోజు రాబోతుంది, పెండ్లి కుమారుడు కొనిపోబడిన తర్వాత
వారు ఉపవాసముందురు. ఎవరా పెండ్లి కుమారుడు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పెండ్లి కుమారుడితో వాక్యం పోలుస్తూ ఉంది. అవును, పెండ్లి కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు వారు శిష్యులతో ఉన్నంత కాలం, పెండ్లి కుమారుడున్న ఇంటిలో విందు భోజనం ఎలా ఉంటుందో యేసయ్య వాళ్ళతో ఉన్నంత కాలం ప్రతిరోజు విందు భోజనమే. ఆ విందు భోజనం కూడా ఎలాంటి భోజనమో తెలుసా? యేసు ప్రభు వాళ్ళకి ఎప్పుడు భోజనం పెట్టినా 2 రొట్టెలు, చెప్పాలి గట్టిగా, విస్తేరియన్ పెట్టినట్లుగా ఎక్కడ అసలు బైబిల్లో దాఖలాలు లేవు. యేసు ప్రభు వాళ్ళతో ఉన్నన్ని రోజులు రొట్టెలు, కొంచెం పెద్దగా చెప్పాలి, రొట్టెలు చేపలు కడుపు నిండా తృప్తిగా తిన్నారు. అవును, పెండ్లి కుమారుడు వారితో ఉన్నాడు. యేసయ్య అంటాడు, పెండ్లి కుమారుడిగా పిలువబడుతున్న నేను ఒకానొక రోజు కొనిపోబోతాను. నేను కొనిపోబడిన తర్వాత నా శిష్యులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభిస్తారు. అంటే దీని అర్థం, యేసు ప్రభు వారు కొనిపోబడిన తర్వాత శిష్యులు వాళ్ళు కూడా తరచుగా ఉపవాసం ఉంటూ ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఒకప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులు తరచుగా ఉపవాసం ఉన్నారు. పరిసయ్యుల శిష్యులు తరచుగా ఉపవాసం ఉన్నారు. మరి క్రొత్త నిబంధన సంఘంలో ఉన్న సేవకులు సంఘం తరచుగా ఉపవాసం ఉందో లేదో ఓ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. నాతో కలిసి చెప్పండి. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఈ మాట మరలా చెప్పండి. తరచుగా ఉపవాసముతో ఉంటిని. ఎవరన్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు వారు కొరింథీ సంఘంతో ఏం మాట్లాడతాడంటే, నేను తరచుగా ఉపవాసం ఉన్నాను. నాకు సమాధానం చెప్పండి. పౌలు అప్పుడప్పుడు ఉపవాసం ఉన్నాడా, తరచుగా ఉపవాసం ఉన్నాడా? తరచు అనే మాటకి అప్పుడప్పుడు ఉన్న మాటకి తేడా ఏంటి? అప్పుడప్పుడు అంటే నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. తరచుగా అంటే గ్రీకులో తరచు అనే మాటకు పొలాకీస్ అనే గ్రీకు పదం వాడబడింది. పొలాకీస్ అనే గ్రీకు పదానికి ఉన్న అర్థం ఏంటంటే మళ్ళీ మళ్ళీ, వారం వెంబడి వారం, పదే పదే, మళ్ళీ మళ్ళీ, వారం వెంబడి వారం, పదే పదే ఉపవాసం ఉండటాన్ని తరచుగా ఉపవాసం అనే పదాన్ని వాడారు. క్రైస్తవ సంఘమా, క్రైస్తవ జీవితంలో ఉపవాస ప్రార్థన అనేది సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈవెంట్ కాదు. ఉపవాస ప్రార్థన నీ జీవన శైలిగా మారాలి. ఏంటి జీవన శైలి? ప్రతిరోజు టిఫిన్ చేస్తాం, ప్రతిరోజు భోజనం చేస్తాం. ఇది జీవితంలో ఒక భాగం అన్నట్లుగా ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో వారంలో కనీసం ఒక్కరోజైనా కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, ఈ జీవన శైలిని ప్రతి క్రైస్తవుడు అలవర్చుకునేటువంటి వాడై ఉండాలి. తల్లి నా వైపు చూడండి, బాల్కనీలో కూర్చున్న చెల్లిలారా నా వైపు చూడండి. సూటిగా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. నీ ఆధ్యాత్మిక జీవితంలో వారంలో ఒకరోజు వ్యక్తిగతంగా కడుపు చంపుకొని ఉపవసించి ప్రార్థన చేసే ఆ ఉపవాస ప్రార్థన అనుభవం నీకుందా? యవన తమ్ముళ్ళు నా వైపు చూడండి. వారంలో ఒక్కరోజు నీకు అనుకూలమైన రోజు, ఇదిగో ఈరోజు నా ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్నా, ఈరోజు భోజనం చేయను, ఈరోజు ఎక్కువగా ప్రార్థనలో గడుపుతాను, నా దేవుని సన్నిధిలో గడుపుతానని ఎప్పుడు తిండిబోతుగా బ్రతుకుతున్నావా? ఏం తెచ్చుకుందాం, ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఎలా సుఖపడదామని ఒక తిండిపోతు ఆలోచనలు నీ మనసులో ఉన్నాయా? లేదు. తినేటప్పుడు కడుపు నిండా తిందాం, ఉపవసించేటప్పుడు కడుపు చంపుకొని ఉపవసించి ప్రార్థన చేద్దాం. ఉపవాసం నీ జీవన శైలిగా ఉందో లేదో ఒకసారి ఆలోచించండి. తల్లులారా, తండ్రులారా,
నేనేదో గొప్పోణ్ణి అని చెప్పుకోవటానికి ఈ మాట చెప్పట్లా. మీరెవరు? నాకు పిల్లలు, నా కూతురు లాంటి వాళ్ళు, నా కొడుకులు లాంటి వాళ్ళు. ఏ తండ్రి తన పిల్లల ముందు తను ఎంత గొప్పోడో చెప్పుకోడు, తన గొప్పతనాన్ని పొగుడుకోడు. నేను ఇప్పుడు నా గొప్పతనాన్ని పొగుడుకోవటానికి కాదు, కానీ మీ గుండెల్లో స్ఫూర్తి తీసుకురావాలని, మీ గుండెల్లో ఆ దైవికమైన కసి తీసుకురావాలని మీతో ఈ మాట చెప్తున్నాను. ఇప్పుడు నా వయసు 51 సంవత్సరాలు. ఇంకొన్ని రోజులు గడిస్తే 52లో అడుగు పెడతా. 51 సంవత్సరాలు టిల్ డేట్. ఎప్పటికీ బల్లారాధన దినాన శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేస్తే ఆదివారం మధ్యాహ్నం దాకా భోజనం ముట్టుకొని ప్రతి బల్లారాధన దినాన 2 రోజులు ఉపవాసం ఉంటాను. ఈ వయసులో కూడా 51 సంవత్సరాల వయసులో కూడా శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేస్తే మరలా ఆదివారం మధ్యాహ్నమే నేను భోజనం చేస్తాను. గత ఆదివారం బల్లారాధన కదా, శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసి నేను ఆదివారం మధ్యాహ్నం చేశాను. ప్రతి శనివారం రెగ్యులర్ వీక్స్లో శుక్రవారం రాత్రి భోజనం చేస్తే మరలా నేను భోజనం చేసేది ఆదివారం మధ్యాహ్నం తర్వాతే నేను భోజనం చేస్తాను. శనివారం 99.99% ఏమి ముట్టుకోను, భోజనం పొరపాటున ముట్టుకోను. నిన్ననే ఒక చోట మ్యారేజ్కి వెళ్ళాను. ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటే నా స్నేహితుడు ఒక ఆయన 30 సంవత్సరాల స్నేహబంధం, వాళ్ళ బంధువు వివాహం పెట్టుకొని వాక్యం చెప్పడానికి పిలిచారు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆ అన్న వచ్చి అన్నాడు, అన్న మీరు కంపల్సరీగా భోజనం చేసి వెళ్ళాలి ఈరోజు. ఎందుకో తెలుసా? ఈరోజు ఈ మ్యారేజీలో సొలొమోను భోజనపు బల్ల మీ కొరకు ఏర్పాటు చేసామన్నా. అనండి ఒకసారి. సొలొమోను భోజనపు బల్ల మీ కొరకు ఏర్పాటు చేసాం, మీరు భోజనం చేసి వెళ్ళాలన్నా. నేనన్నా, నా ప్రభు దగ్గర గత కొంతకాలం క్రితం నేను తీర్మానం చేసుకున్నా. ప్రత్యేకంగా గత మాసం 20వ తారీఖు శనివారం రోజు ఒక బలమైన తీర్మానం చేసుకున్నా. ప్రభా, నాకు ఆరోగ్యం ఇస్తే, నాకు కృపిస్తే, నేను చనిపోయే ఆఖరి రోజు వరకు ప్రతి శనివారం మీ సన్నిధిలో నా కడుపు చంపుకొని ఉపవాసం ఉండి మీ సన్నిధిలో ప్రార్థిస్తానయ్యా. శనివారం మాత్రమే కాదు, నా ప్రభు దగ్గర నేను చేసుకునే తీర్మానం ప్రతి సమయంలో అడిగేది, దేవా ప్రతి సంవత్సరం సంఘాన్ని ప్రేమించి విశ్వాసుల కుటుంబాల కొరకు ప్రార్థన చేయటానికి, నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన చేయటానికి 21 దినాలు ఉపవాస ప్రార్థనలో ఏర్పాటు చేశాం కదయ్యా. ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో భోజనం ఏమాత్రం ముట్టుకోకుండా కడుపు చంపుకొని మా విశ్వాసుల కొరకు మేము ప్రార్థించేటట్లుగా, మా విశ్వాసుల కొరకు, మా పిల్లల కొరకు మేము ప్రార్థన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? మాకిచ్చిన మా సంఘాల కొరకు సేవకులుగా, కాపరులుగా మేము ప్రార్థన చేయకపోతే మా పిల్లల కొరకు బయట కాపరులు ప్రార్థన చేయలేరుగా. వారికి సంఘాలు ఉన్నాయి, వారికి పరిచర్యలు ఉన్నాయి, వాళ్ళ సంఘభారం ఉంది కదా. మాకు ఇవ్వబడిన పిల్లల కొరకు మేము ప్రార్థన చేయాలి. అయ్యా, నేను చనిపోయే రోజు వరకు 21 దినాలు ఉపవాస ప్రార్థన కంప్లీట్గా నేను ఉపవాసం ఉండి సంఘం కొరకు ప్రార్థించాలి. నేను అలా ప్రార్థించాలంటే నాకు షుగర్ ఇవ్వద్దయ్యా, నాకు బీపీ ఇవ్వద్దయ్యా, నాకు ఆరోగ్యం ఇస్తేనే కదా నేను ప్రార్థన చేయగలిగేది. ఒకవేళ షుగరు ఎలాంటి బలహీనతలు ఉంటే షుగర్ పేషెంట్లను అడగండి. చాలాసార్లు ప్రాణం బిగబట్టుకొని ఏదేమైనా కనీసం ఈ పూట టిఫిన్ అయినా స్కిప్ చేద్దాం, కనీసం ఈ పూట ఇడ్లీ తింటామని ఆపేద్దామని చెప్పి 9ంటికి ప్రాణాన్ని బిగబట్టి 10:30-11 దాకా ఉంటారంట. ఈలోపు ఒంట్లోంచి చెమటలు బయలుదేరుతాయంట, కాళ్ళు చేతులు గడగడ వణుకుతాయట. మరి ఆ వణుకుడు ఎట్ట ఉంటుందో నాకు తెలియదు. కాళ్ళు చేతులు గడగడ వణుకుతాయట. మామూలుగా రెగ్యులర్గా టిఫిన్ చేసే రోజుల్లో 3 ఇడ్లీ తినే ఆ మనిషి ఆ ఉపవాసం ఉండి గడగడ వణుకుతాయి చూసారా కాళ్ళు, అప్పుడు మనోడు ఏకంగా 30 ఇడ్లీ తిన్నాడంట. వాళ్ళు చెప్తా ఉంటే గుండె దొరికిపోతుంది. దేవా ఆరోగ్యం ఇవ్వు, ఎందుకు? బలహీనతలు రాకుండా కాపాడు, ఎందుకు? మా శరీరాన్ని ఉపవాసము ద్వారా మీ సన్నిధిలో పానార్పణముగా పోయాలి, పానార్పణంగా పోయాలి. తమ్ముడు, తిండిపోతుగా బ్రతుక్కో.
ఉదయం ఇది తిందాం, మధ్యాహ్నం అది తిందాం, రాత్రి ఏం తిందాం, 24 గంటలు తిండి కొరకు పరిగెత్తే వ్యక్తిగా వండుకో. అపోస్తుడైన పౌలు తరచుగా ఉపవాసం ఉన్నట్లుగా నీ శరీరానికి ఉపవాస ప్రార్థన అభ్యాసం చేయుదువుగాక. సరే, అపోస్తుడైన పౌలు వారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎప్పుడెప్పుడు ఉపవాసం ఉన్నట్లుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. ఆ ఉపవాస ప్రార్థన పౌలు జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి దేవుడిచ్చినటువంటి ఈవేంటి 4 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను. చూడండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు నాతో కలిసి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమియు పుచ్చుకొనకయుండెను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. స్వరమెత్తాలి. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోదాను అని ఇంట తార్సువాడైన సౌలు వాని కొరకు విచారించుము. ఇక్కడ నుంచి పెద్దగా చెప్పాలి. ఇదిగో 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 అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తుంది? ఎక్కడా? దమస్కు లోపట. విన్నారు కదా, అద్భుతం. అపోస్తుడైన పౌలు తాను మారక మునుపు సౌలుగా ఉన్నప్పుడు యెరూషలేములో ఉన్న భక్తి పరులను చంపాడు. క్రైస్తవులను చంపటమే ప్రాణాధారంగా ఎంచాడు. ఆ పట్టణంలో క్రైస్తవులు ఉన్నారు, ఈ పట్టణంలో ఉన్న క్రైస్తవులు ఉన్నారని తెలిస్తే వాళ్ళ మీద దొమ్మిగా పడి వాళ్ళను చంపుతూ ఉండేవాళ్ళు. బైబిల్లో రాయబడిన భయకంపితమైన మాట ఏంటో తెలుసా? క్రైస్తవులను చంపటమే తాను ప్రాణాధారంగా ఎంచాడట. ఏది ప్రాణాధారంగా ఎంచాడు? సహజంగా మనుషులకు ప్రాణాధారం ఏది? గాలి ప్రాణాధారం, భోజనం ప్రాణాధారం. సౌలుకు ప్రాణాధారం ఏదో తెలుసా? క్రైస్తవులను చంపటమే ప్రాణాధారం. వీళ్ళు చస్తే ఆయన బ్రతికినట్లు, వీళ్ళు చస్తే వాళ్ళు బ్రతికినట్లు. ఎంత క్రూరంగా ఉన్నటువంటి సౌలు దమస్కులో దేవుని బిడ్డలు ఉన్నారని తెలుసుకున్నాడు. దమస్కులో ఉన్న దేవుని బిడ్డలను చంపాలని దమస్కులోకి రాబోయాడు. విచిత్రం తెలుసా? యెరూషలేములోకి వెళ్ళగలిగాడు, యోదయాలోకి వెళ్ళగలిగాడు, గలిలయలోకి వెళ్ళగలిగాడు, కానీ దమస్కులోకి వెళ్ళలేకపోయాడు. దమస్కు గుమ్మం దగ్గరే కుప్పలాగా కూలి గుడ్డివాడైపోయి ఎవరో నడిస్తే దమస్కులోకి వెళ్ళి ఆ దమస్కులోకి వెళ్ళిన తర్వాత ఈ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. నేనంట దమస్కు గుమ్మం దగ్గరే పౌలు ఎందుకు రూపాంతరం చెందాడో తెలుసా? దరిదాపుగా 2000 సంవత్సరాల క్రితం, పౌలుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం అబ్రహాము దగ్గర దమస్కు వాడైన ఎలియాజరు అని ఒక భక్తిపరుడు ఉండేవాడు. ఎవరైనా ప్రార్థన పరుడు. కూర్చున్న ప్రార్థన, లేచిన ప్రార్థన, పండుకున్న ప్రార్థన, చివరికి వివాహ కార్యక్రమం నిమిత్తం వెళ్ళిన తాను మోకరించడమే కాదు, తనకున్న కృప ఏంటో తెలుసా? తన ఒంటెలను కూడా మోకరింపజేసేవాడు. ఒంటెలను కూడా అలాంటి గొప్ప ప్రార్థన పరుడు ఎలియాజరు. డెఫినెట్గా ఎలియాజరు ఏమని ప్రార్థన చేసి ఉంటాడో తెలుసా? దేవా, నేను దమస్కు ప్రాంతం నుంచి వచ్చాను. ఆ సిరియా ప్రాంత ప్రజలకు దేవుడైన యెహోవా తెలియదు. అబ్రహాము ద్వారా, దేవా నువ్వు నాకు దొరికావు, ఇదిగో నా మనోనేత్రాలు వెలిగించబడ్డట్లుగానే దమస్కు పట్టణ ప్రజల మనోనేత్రాలు కూడా వెలిగించబడాలని దమస్కు పట్టణ రక్షణ కొరకు ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన మూలంగా కొందరు మారారు. విచిత్రం ఏంటో తెలుసా? ఓ భక్తుడు ఇలా అంటాడు, దమస్కు వాడైన ఎలియాజరు ప్రార్థన ప్రభావం దమస్కు గుమ్మం దగ్గర పని చేయటాన్ని బట్టే సౌలు పౌలుగా మారిపోయాడట. అరే, దమస్కు వాడైన ఎలియాజరు ఎప్పుడోడు సార్? 2000 సంవత్సరాల క్రితపు వాడు. మరి అప్పటికి బ్రతికున్నాడా? ఎప్పుడో చచ్చిపోయాడు. మరి చచ్చిపోయిన తర్వాత ప్రార్థన ఉండటం ఏంటి? నేను ఎప్పుడు చెప్తా కదా, ప్రార్థనా పరుడుకు మరణం ఉంటుందేమో కానీ ప్రార్థనకు మరణము ఉండదు. ప్రార్థనా పరుడుకు మరణం ఉంటుంది. కొన్నిసార్లు, అయ్యా మా ఊరు రక్షించయ్యా, మా గ్రామాన్ని మార్చయ్యా, ఏడ్చుంటావు. నీ ప్రార్థన ద్వారా కొందరే మారి ఉండొచ్చు. నువ్వు అనుకుంటావు, ఇంత ఏడ్చే ప్రభా నా ఊరు మారలేదే, ఇంత ఏడ్చే ప్రభా నా గ్రామం మారలేదే,
ఇంత ఏడ్చా ప్రభువా, నా పట్టణం మారలేదే, ఇంత ఏడ్చా ప్రభువా, నా పిల్లలు మారలేదే, ఇంత ఏడ్చా ప్రభువా, నా దేశం మారలేదే అని అనుకుంటావు. నేనంట, ఒకవేళ కొన్ని ప్రార్థన ఫలాలు నీ కళ్ళతో చూడకపోయినా, ఏ గ్రామం కొరకు నువ్వు ప్రార్థన చేసి చనిపోయావో ఆ ప్రార్థన ప్రభావం నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆ గ్రామం మీద పని చేయటం ప్రారంభిస్తుంది. నీ ప్రార్థన మూలంగా అనేక మంది మారటానికి, అనేక మంది ప్రభు తట్టు తిరగటానికి, సౌలు లాంటి క్రూరులు కూడా దైవ సేవకులుగా మార్చబడే అంత ప్రభావం నీ ప్రార్థన ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడు ప్రార్థనకు జవాబు రాలేదని కుంగిపోవద్దు, సమాధానం రాలేదని అధైర్యపడొద్దు. నేను ఏడ్చిన ఏడ్పు ఏంటి, నాకు వచ్చిన ప్రతిఫలం ఏంటని, ప్రతిఫలం రాలేదని ఏనాడు నువ్వు కృంగిపోకు. గుండెల్లో రాసుకో ఈ మాట, నీకు మరణం ఉందేమో, నీకు మరణం ఉందేమో, నీ ప్రార్థనకు మరణం లేదు తల్లి. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ గ్రామం మీద నీ ప్రార్థన ప్రభావం పని చేయును కాక. రైట్. ఇప్పుడు గుడ్డివాడైన తర్వాత అక్కడికి వచ్చాడు. 3 రోజుల పాటు అన్నం తీసుకోలేదట, నీళ్లు త్రాగలేదట. ఇంతకీ ఆ ఇంట్లో ఏం చేస్తున్నాడు? 11వ వచనంలో, ఇదిగో అతడు పెద్దగా అతడు, ఇంకోసారి విచిత్రం తెలుసా? యేసు ప్రభు నిజదేవుడు అని తెలుసుకున్న తర్వాత పౌలు చేసిన మొట్టమొదటి పని ఉపవసించి ప్రార్థించాడు. నేను మిమ్మల్ని అడుగుతా, ఉపవాసం ఉండి దేని కొరకు ప్రార్థించి ఉంటాడు? అసలు ఆ ఉపవాస ప్రార్థనలో ఏమని ప్రార్థన చేసి ఉంటాడు చెప్పమంటారా? ఆ 3 దినాలు తిన్నని దనబడిన దమస్కు వీధిలో ఉండి ఏడ్చి ఉంటాడు. మూర్ఖుడిగా నీ మీద తిరుగుబాటు చేశానయ్యా, కన్ను మిన్ను కానక తిరుగుబాటు చేస్తూ వచ్చానయ్యా, వాళ్ళని చంపా, వాళ్ళ ఉసురు పోసుకున్నా, పలానా ఆవిడ భర్తను చంపా, వాళ్ళ ఉసురు పోసుకున్నా, కర్కోటకుడిగా ప్రవర్తించా, మూర్ఖుడిగా ప్రవర్తించా, ఒక పశుప్రాయుడిగా ప్రవర్తించా. నా దోషాన్ని క్షమించయ్యా, నా తప్పును క్షమించయ్యా, నా అపరాధాన్ని, నా పాపాన్ని క్షమించయ్యా అని ఆ 3 దినాలు పాపపు ఒప్పుకోలుతోనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉంటాడు. నేనంట, ఆ పాపపు ఒప్పుకోలు ద్వారానే ఒకప్పుడు సౌలుగా బ్రతికిన ఈ వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు. క్రైస్తవులను చంపేవాడు క్రైస్తవ్యం కొరకు ప్రాణం పెట్టేవాడిగా మార్చబడ్డాడు. క్రైస్తవ్యాన్ని కోల్చాలని ప్రయత్నం చేసిన వాడు క్రైస్తవ్యాన్ని నిలవబెట్టేవాడిగా మార్చబడ్డాడు. దేవుని వాక్యాన్ని ముక్కలుగా చింపినవాడు, క్రీస్తుకు అడ్డంగా ఉన్నవాడు క్రీస్తుకు రాయబారిగా మార్చబడ్డాడు. ఇంత అద్భుతమైన విప్లవాత్మకమైన మార్పు దేని వలన కలిగిందో తెలుసా? ఉపవాస ప్రార్థన ద్వారా. ఓ దివ్యమైన, ఖరీదైన, విలువైన మాట చెప్తాను. తమ్ముళ్ళు, చెల్లెలు అందరూ నా వైపు చూడండి. ప్రార్థన ఒక వ్యక్తి జీవితంలో ఏం చేస్తుందో 2 మాటలు గుర్తుకు తెస్తాను. అపోస్తుల కార్యం అదే అధ్యాయం 13వ వచనం, 21వ వచనం. 13వ వచనం అపోస్తుల కార్యాలు. నాతో కలిసి చెప్పండి అమ్మ, అందరూ నాతో కలిసి చెప్పాలి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతనిని గూర్చి అనేకుల వలన వింటిని. ఆగాగుచను. ఎవరికి కీడు చేశాడట? అక్కడ రాయబడిన మాట అందరూ నోరు తెరిచి చెప్పాలి. ఇక్కడ ఒక విలువైన సమాచారం ఉంది. ఎవరికి కీడు చేశాడట? యెరూషలేములో ఉన్న నీ పరిశుద్ధులకు. అంటే యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎవరు? పాపులు కాదు, అపవిత్రులు కాదు, పరిశుద్ధంగా బ్రతికేవాళ్ళు. పరిశుద్ధంగా బ్రతికే నీ పరిశుద్ధులకు ఇతడు ఎంతో కీడు చేశాడని ఇతని వలన మేము వింటిమి. ఇది 13వ వచనంలో రాయబడింది కదా. 21వ వచనంలో దీని గురించి ఇంకొంచెం కొనసాగింపు ఉంటుంది. చూడండి నాతో కలిసి. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా? నా వైపు చూడండి.
13వ వచనానికి 21వ వచనానికి ఉన్న తేడా ఏంటంటే 13వ వచనంలో అంటాడు, యెరూషలేములో నీ పరిశుద్ధులు అన్నాడు. 21వ వచనంలో ఏమంటాడు తెలుసా? యెరూషలేములో నీ నామమును బట్టి, యెరూషలేములో నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారికి ఇతడు కీడు చేశాడు. నేనంట 13వ వచనంలోనేమో పరిశుద్ధులు అన్నాడు, 21వ వచనంలోనేమో ప్రార్థనా పరులు అన్నాడు. దీని అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన ఒక పాపిని పరిశుద్ధునిగా మారుస్తుంది. అర్థం కాలేదా? ఇంకోసారి చెప్తాను. 13వ వచనంలో ఏమన్నాడు? పరిశుద్ధులు అన్నాడు. 21వ వచనంలో ఏమన్నాడు? నీ నామమును బట్టి ప్రార్థన చేయువారు అన్నాడు. నేనంట వాళ్ళు ఎందుకు పరిశుద్ధులు అయ్యారంటే దేవుని సన్నిధిలో వాళ్ళు చేసిన ప్రార్థన వాళ్ళను పరిశుద్ధులుగా మార్చింది. దైవజనమా, నా వైపు చూడండి. నువ్వు దేవుల్లో పరిశుద్ధంగా బ్రతకాలంటే నేను పరిశుద్ధంగా మార్చేది ప్రార్థన. నా వైపు చూడండి. నువ్వు ప్రార్థనాపరుడువో కాదో, నువ్వు పరిశుద్ధుడువో కాదో దీన్ని తెలిచేసే ఒక కొలమానిక మీకు చెప్పే ముందు గమనించండి. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు ప్రార్థన అని అన్నాడు కదా. ప్రార్థన ఒక పాపిని పరిశుద్ధునిగా మారుస్తుంది. మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు ఒక దివ్యమైన మాట ప్రార్థన గురించి చెప్తారు. ప్రార్థన అని అంటే మనలో ఉన్న పాపం దేవునికిచ్చి దేవునిలో ఉన్న పరిశుద్ధతను పొందుకోవటమే అసలు సెసలు నిజమైన ప్రార్థన. ప్రార్థన అంటే మోకరించడంతో మా అమ్మను కాపారు, మా నాన్నను కాపారు, బతికున్న తాతను కాపారు, చచ్చిపోయిన తాతనికి చచ్చిపోయిన ఆయన ఇంకేం కాపాడతారు, చచ్చిపోయిన తాతను కాపాడు. లేకపోతే ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ మనోళ్ళు మోకరించారంటే చాలు, దేవా నన్ను ఆశీర్వదించు, నా కొడుకుని ఆశీర్వదించు, నా మనవరాలను ఆశీర్వదించు, నా ముని మనవరాలను ఆశీర్వదించు. మనోడు ప్రార్థనలో మోకరించాడంటే దించు 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 దించు, అదేం దిగిసావత. అంటే ప్రార్థన అంటంతో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు వెతికేది మాత్రమే అనుకుంటారు. మన ఆత్మీయ తండ్రి రాజశేఖరయ్య గారు ఇచ్చే డెఫినేషన్, ప్రార్థన అంటే నీలో ఉన్న పాపం దేవునికిచ్చి దేవునిలో ఉన్న పరిశుద్ధతను పొందుకోవటమే నిజమైన ప్రార్థన. ఏం చేయాలి ప్రార్థనలో ఉన్నప్పుడు? కోపిస్తున్నయ్యా, ఎవరైనా నన్ను ఒక మాట అంటే అస్సలు తట్టుకోలేనయ్యా, దుడుకుతనం కలిగిన వాడినయ్యా, అయ్యా నేను కోపిస్తుడిగా, నేను ఆరాధించే నీవు సాత్వికుడివి కదా, నా కోపాన్ని తీసేసుకొని నీ సాత్వికాన్ని నాకు ఇవ్వయ్యా, నాలో ఉన్న కోపాన్ని తీసేసి నీలో ఉన్న సాత్వికం నాకు ఇవ్వయ్యా అని ప్రార్థించటమే నిజమైన ప్రార్థన. దేవా నువ్వు పవిత్రుడు అయ్యా, నా చూపు సరైంది కాదు, నా చూపు ప్రతి క్షణం వ్యామోహాన్ని కాముకత్వాన్ని చూసే చూపు అయ్యా, నా వైపు చూడాలి. పాపమును చూడలేని దుష్టత్వమును చూడలేని నిష్కలంకమైన కన్నులు కలిగిన వాడివి కదా నీవు, నీలాంటి చూపు నాకు దయచేయి. నా చూపులో మోహముందయ్యా, నా చూపులో అపవిత్రత ఉందయ్యా, నా అపవిత్రపు చూపును తీసేసి నీలో ఉన్న పవిత్రత నాకు దయచేయి అని అడగటమే నిజమైన ప్రార్థన. దేవా నేను శరీరంతో తప్పు చేయకపోయినా ఊహలతో తప్పు చేస్తున్నానయ్యా, ఆలోచనలతో తప్పు చేస్తున్నానయ్యా, నాకు ఎలాంటి ఆత్మీయ స్థాయి కావాలంటే ఊహల్లో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం నీ కొరకు నేను జీవించాలయ్యా. ఎలాంటి జీవితం నాకు దయచేయి. నాలో ఉన్న కోపం, నాలో ఉన్న పగ, నాలో ఉన్న గర్వం, నాలో ఉన్న అహంభావం, నాలో ఉన్న ఓర్పులేనితనం, వీటన్నిటిని తీసేసి నీ స్వభావాలన్నీ నాకు దయచేయ్యా అని అడగటమే అసలు సెసలు నిజమైన ప్రార్థన. విన్నారా? ఈ స్థలంలో 3 దినాల ప్రార్థన ద్వారా, ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా పౌలులో మొట్టమొదట పరివర్తన కలిగింది. ఉపవసించి ప్రార్థించు, నీలో ఒక తెలియని పరివర్తన దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు పౌలులో ఎంత గొప్ప పరివర్తన పుట్టిందో తెలుసా? అదే దమస్కు, అదే యెరూషలేముకు వచ్చి యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తూ ఉంటే 21వ వచనంలో చూసాం కదా, పౌలును చూసి విభ్రాంతి నొందారట. అనండి ఇంకోసారి. విభ్రాంతి అంటే మీకు తెలుగు తెలిస్తే చెప్పండి, లేకపోతే సైలెంట్గా ఉండి గోవర్ధనం. ఆశ్చర్యం కామన్ వర్డ్.
దానికి మించింది విభ్రాంతి. బాబోయ్, ఈడు మారాడా? ఈడు మారాడా? ఈడు ఒకప్పుడు చంపడానికి బయలుకెత్తున్నాడు కదా, ఇప్పుడు అదే ప్రభు కొరకు ప్రాణం పెట్టేవాడిగా మార్చబడ్డా. బాబోయ్, ఎలా మారాడు? ఆ మార్పు ఉపవాస ప్రార్థనకు సాధ్యం. ఉపవాస ప్రార్థనకు సాధ్యం. తమ్ముడు, నువ్వు నిజంగా మారాలని ఆశపడితే, నా ప్రభు కొరకు ఒక మార్పుతో కూడుకున్న పవిత్రమైన జీవితం నా ప్రభు కొరకు చేయాలి. ఎంతకాలమే నామకార్థ క్రైస్తవ్యం, ఒక కాలు అటుపెట్టి ఒక కాలు ఇటుపెట్టి ఎంతకాలం నులివెచ్చని జీవితం. ఇక మీదటైనా నా ప్రభు కొరకు ఓ నికార్సైన క్రైస్తవ జీవితం జీవించాలి నువ్వు ఆశపడితే, నీకోసమే 21 దినాల ఉపవాస ప్రార్థన దేవుడు ఏర్పాటు చేశాడు. పలుపంపులు పొందు. 21 దినాల ఉపవాస ప్రార్థనతో నిన్ను ప్రార్థన ముగించబడకూడదు. ఇందాక చెప్పే కదా, ఉపవాస ప్రార్థన ఈవెంట్ కాదు, నీ జీవన శైలిగా మార్చబడును గాక. నంబర్ 1, ఉపవాస ప్రార్థన పరివర్తన కలుగు చేసింది. పరివర్తనకై ఉపవాస ప్రార్థన, ప్యూరిఫికేషన్ ఫాస్ట్. ప్యూరిఫికేషన్ విన్నారు కదా. సౌలు ఇప్పుడు ఎలా మారిపోయాడు? అతని మార్పును చూసి ప్రజలు ఏమైపోయారు? విభ్రాంతి నొందారు. నా చేతులెత్తి దీవిస్తున్నా, నీ మార్పును చూసి కూడా అనేకులు ఆశ్చర్యపడుదురుగాక, విస్మయం చెందుదురుగాక. హై బాబోయ్, ఒకప్పుడు ఎక్క గయ్యాలి గంప, నోట్లో నోరేయలేం. బాబోయ్, ఎవరు నోట్లో నన్ను నోరేస్తాం కానీ ఈ అక్క నోట్లో నోరేయలేం. ఇంత గయ్యాలి గంప, ఇంత సూర్యకాంతానికి అక్క, ఇంత రాకాశి రంప శాంతక్క అయిపోయిందే. ఇది ఎలా జరిగింది? ఉపవాస ప్రార్థన ద్వారా అది సాధ్యపరచబడుతుంది. రెండవది, పౌలు ఎప్పుడు ఉపవాసం ఉన్నాడో చూడండి. ఆ మాట అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి చెప్పండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. 3వ వచనం చదవండి. నాతో కలిసి. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఒకసారి నా వైపు చూస్తారా? 2వ వచనంలో, 13వ అధ్యాయం 2వ వచనంలో ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ స్వరం వినబడి పౌలును బర్నబాను పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచండి అన్నారు. రైట్, ప్రత్యేకపరిచారు. ప్రత్యేకపరిచిన వెంటనే పంపించలేదు. అగైన్ మరలా ఏం చేశారు? 3వ వచనంలో అంటాడు, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి తలల మీద చేతులుంచి వారిని పంపిరి. 2వ వచనంలో ఉపవాసం ఉన్నారు, 3వ వచనంలో ఉపవాసం ఉన్నారు, తరచుగా ఉపవాసం ఉన్నారు. బిడ్డలారా, ఎందుకు నువ్వు తరచుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలో, అసలు ప్రార్థనా జీవితం దేన్ని బయలుపరుస్తుందో తెలుసా? దేవుని మీద నువ్వు ఎంత ఆధారపడుతున్నావో ఆధారపడే జీవితాన్ని బయలుపరిచేదే నీ ప్రార్థనా జీవితం. నీకు ప్రార్థన లేదు అంటే నీ బలాన్ని మాత్రమే నువ్వు నమ్ముకున్నావని, నీ తెలివితేటలు మాత్రమే నమ్ముకున్నావని, నీ సామర్థ్యాన్ని మాత్రమే నమ్ముకున్నావు, నీ జ్ఞానాన్ని నమ్ముకున్నావు, నీ దళాన్ని, నీ బలాన్ని, నీ కులాన్ని, నీ జనాన్ని నమ్ముకున్నావు. కానీ నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తివి కాదు. నేనంట, నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని మీద ఆధారపడుతున్నావు. నీ ఆధారపడే జీవితాన్ని తెలియచేసే కొలమానిక నీ ప్రార్థన జీవితం. అమ్మా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. రోజుకొచ్చి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? కనీసం 1 గంట అయినా ప్రార్థించే ప్రార్థన అలవాటు మీకుందా? కనీసం తమ్ముళ్ళు, కనీసం రోజుకొచ్చి 1 అర్ధగంట అయినా దేవుని సన్నిధిలో మోకాళ్ళుని మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? ఆదివారం మందిరానికి రావచ్చు, ప్రార్థనలో పాలు పంపులు పొందవచ్చు, సంఘ ప్రార్థనలో మీరు పాలిభాగస్తులు అవ్వచ్చు. అయితే నేనంట, నీకంటూ వ్యక్తిగతంగా ప్రార్థన బలిపీఠం ఉందా? నీవంటూ వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకరించి వ్యక్తిగతంగా దేవునితో ఆ ఇంటిమసీ నీకుందా? నీకంటూ వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం లేదంటే నువ్వు దేవుని మీద ఆధారపడిన దానివి కాదు.
దేవుని మీదే కనుక నువ్వు ఆధారపడితే, నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా? శూన్యములో భూమిని వేలాడదీసినట్లుగా ఏ ఆధారము లేని నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. సృష్టిలో ఏదైనా ఒక వస్తువు నిలవబెట్టాలంటే ఆధారం ఉండాలి కదా. ఇప్పుడు నేను నిలవబడ్డాను, నాకు ఆధారం ఏది? దేవుడా. కరెక్టే తల్లి. ఇప్పుడు నేను నిలవబట్టడానికి ఆధారం ఏది? ఇంకొంచెం గట్టిగా, ఈ మైక్ నిలవబట్టడానికి, ఈ మైక్ స్టాండ్ నిలవబట్టడానికి ఆధారం ఏది? ఈ టేబుల్ నిలబెట్టడానికి ఆధారం ఏది? ఫుల్ ఫీట్. ఈ ఫుల్ ఫీట్ నిలబెట్టడానికి ఆధారం ఏంటి? చర్చి నిలబెట్టడానికి ఆధారం ఏంటి? భూమి. మరి భూమి నిలబెట్టడానికి ఆధారం ఏది? ఏ ఆధారము లేకపోయినా భూమిని శూన్యంలో వేలాడదీశాడు. నా వైపు చూడు. ఉద్యోగ ఆధారం నీకు లేదేమో, భర్త ఆధారం నీకు లేదేమో, పిల్లల ఆధారం నీకు లేదేమో, జనబలం, కులబలం, ధనబలం ఏ ఆధారం నీకు లేదేమో. ఏ ఆధారము లేని నిన్ను నిలవబెట్టడానికి నా దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. అయ్యా, నేను నిలవబెట్టడానికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. భూమికి ఏ ఆధారం లేకపోయినా శూన్యంలో నిలవబెట్టాడే. తల్లి ఆధారం నీకు లేదేమో, అన్నదమ్ముళ్ళ ఆధారం నీకు లేదేమో, అక్క చెల్లెళ్ళ ఆధారం నీకు లేదేమో. లోకంలో ఏ ఆధారం లేకపోయినా దేవుని ఒక్కడిని ఆధారం చేసుకో. శూన్యములో భూమిని నిలిపినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును నా దేవుడు నిలవబెట్టునుగాక. రైట్, విన్నారు కదా. సరే, వీళ్ళు ఇంతకీ అంతియోకియ సంఘంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థనలో ఉన్నప్పుడు బైబిల్ ఏం జరిగిందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఏమని? పౌలును బర్నబాను పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచని. దీని అర్థం ఏంటో తెలుసా? ఏ ఇంట్లో ఉపవాస, ఏ ఇంట్లో ప్రార్థనలు, ఏ ఇంట్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయో ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ స్వరం వినబడుతుంది. ఆ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. దైవజనుడు ఉపవసించి ప్రార్థించేవాడైతే ఆ దైవ సేవకుని కంఠంలో నుంచి మానవ స్వరాన్ని మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవుడే ప్రజలతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. దైవజనమా, కొన్నిసార్లు నీ బ్రతుకులో ఏ డెసిషన్ తీసుకోవాలో నీకు అర్థం కాదు. వై జంక్షన్ దగ్గర నిలబడి ఉంటావు. ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఇది మంచిగానే ఉంది, ఇది మంచిగానే ఉంది, ఎటు వెళ్ళాలో నాకు అర్థం కావట్లా. వై జంక్షన్ దగ్గర నిలబడి ఉంటాం. జీవితంలో చిక్కు సమస్య, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, మా పిల్లల్ని ఆ కాలేజీలో జాయిన్ చేయాలా, ఈ కాలేజీలో జాయిన్ చేయాలా, మా అమ్మాయికి ఈ సంబంధం ఖాయం చేయాలా, ఆ సంబంధం ఖాయం చేయాలా, ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలా, ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలా. కొన్నిసార్లు సంక్లిష్ట పరిస్థితుల్లో జంక్షన్ దగ్గర నిలబడతావు. ఇంట్లో ఉపవాసాన్ని చాటించుకోండి. అయ్యా, ఈరోజు మన పిల్లల కొరకు ఉపవాసం ఉన్నారు రండి. అమ్మా, ఈరోజు మన ఇంట్లో ఉపవాస ప్రార్థన చేసుకుందాం రండి. ఉపవసించి ప్రార్థన చేస్తే అప్పుడు నీ ఇంటిలో ఏ త్రోవను వెళ్ళాలో పరిశుద్ధాత్మ దేవుడే నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. యెషయా గ్రంథంలో ఏమని రాసిందో తెలుసా? ఇదే త్రోవ, దీనిలోనే మీరు నడువుడి, దీనిలోనే మీరు నడువుడని మెల్లనైన స్వరం నీ గుండెల్లో నుంచి నీ చెవుల దగ్గర ఆత్మదేవుడు వినిపించడం ప్రారంభిస్తాడు. నా జీవితంలో ఒక చిక్కు సమస్య, దేవుని కృప, జరిగిన సంగతులు చెప్పడానికి ఇవి చెప్తున్నాను. కానీ నేనేదో మహా తెలివి కలిగిన చెప్పడానికి కాదు. 10th క్లాస్ డిస్టింక్షన్ స్టూడెంట్ని. అమ్మ స్వాతి గుంటూరు డిస్టింక్షన్ స్టూడెంట్ని. దేవుని కృప, పాలిటెక్నిక్ వచ్చేసరికి డిస్టింక్షన్ దాటి 80% పాలిటెక్నిక్ పాస్ అవుట్. హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేయడానికి వచ్చాను. AMIE. బీటెక్ అయితే 4 సంవత్సరాలు, AM అయితే 2 yearsలో నీకు అయిపోద్ది, ఇంజనీరింగ్ అయిపోద్ది, హాయిగా సెటిల్ అయిపోవచ్చు అని ఎవరో ఇచ్చిన ఉచిత సలహాని బట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుందామని వచ్చా. మొత్తానికి 1 సంవత్సరం, 1.5 సంవత్సరంలో పూర్తి చేశా. ఎందుకు 1.5 సంవత్సరంలో పూర్తి చేశానయ్యి అంటే దానికి కలిగిన కారణం, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత బాప్తిస్మం తీసుకున్నప్పటి నుంచి నేను సేవకి వెళ్ళాలనే ఆలోచన మంచిదే. ఈ ఆలోచనలో నేనేం చేశానో తెలుసా? చదువు నెగ్లెక్ట్ చేశా. మనకు పుస్తకాలతో పని ఏంటి? బైబిల్ బాగా చదువుకుంటే దేవుని వాక్య జ్ఞానం వస్తుంది. రేపు నేను సేవకి వెళ్ళిన తర్వాత వాక్యం చెప్పొచ్చు అని పుస్తకాలు పక్కన పెట్టి బైబిల్ బాగా చదువుకునేవాడిని. అసలు చదువుకునేవాడిని కాదు. నాకంటే డల్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ జస్ట్
2 సెమిస్టర్స్లో పాస్ అయిపోయారు. నాకు 3 సెమిస్టర్లు అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్కి ఎంటర్ అయ్యా. విచిత్రం, సెకండ్ ఇయర్ 1 సంవత్సరం రాశా. దేవుని కృపను బట్టి 1 సబ్జెక్ట్ కూడా పాస్ కాల. నాకంటే డల్ స్టూడెంట్లు ఉన్నారు చూసారా, వాళ్ళు 3rd సెమిస్టర్ పూర్తి చేసుకొని ఇక ఫైనల్ సెమిస్టర్కి వెళ్తున్నారు. నాకంటే డల్, వాళ్ళు యావరేజ్ స్టూడెంట్లు. మరలా చెప్తున్నాను, నేను డిస్టింక్షన్ స్టూడెంట్ని. డిస్టింక్షన్ స్టూడెంట్ అయ్యి నేను ఫెయిల్ అయ్యాను, వాళ్ళు పాస్ అయ్యారేంటి? ఒకనొక సందర్భంలో ఆలోచించా, ఎందుకు నేను ఫెయిల్ అయ్యా? సేవ అని నా ఓన్ నా పర్సనల్ లైఫ్ని నెగ్లెక్ట్ చేశా. సేవ అని బైబిల్ ఎక్కువ చదువుకుంటా, పుస్తకాలు ముట్టుకోవాలి. నాకు ఈ చదువు ఎందుకు, రేపు సేవకి వెళ్ళిపోతా కదా, నాకు ఈ చదువు ఎందుకు, రేపు నేను సేవకి వెళ్ళిపోతా కదా అని ఉద్యోగం చేసుకుంటా, ఇటు కాలేజీ సరిగ్గా వెళ్లకుండా, ఇటు సరిగ్గా చదువుకోకుండా మంచి భక్తిగా బ్రతికేవాడిని. ఆ రోజుల్లో ఓ రకంగా చెప్పాలంటే ద్విపాత్రాభినయం కాదు, త్రిపాత్రాభినయం ఏమంటారు, త్రిపాత్రాభినయం చేయాల్సి వచ్చేది. డ్యూటీ, కాలేజీ, చర్చి, ఈ 3 చేయాల్సి వచ్చేది. నేను ఎప్పటికైనా సేవకి వెళ్ళేది కదా, మనకెందుకు ఈ చదువు అని చదువు నెగ్లెక్ట్ చేసి థర్డ్ సెమిస్టర్ పూర్తి అవటానికి సంవత్సరం పట్టింది. ఇక 3rd సెమిస్టరే సంవత్సరం పట్టిందంటే 4th సెమిస్టర్ వచ్చరికి 2 సంవత్సరాలు పట్టిద్దేమో. ఎందుకంటే ఫైనల్ సబ్జెక్ట్స్ ఎప్పుడు, తెలుగులో ఒక సామెత ఉంది, ముగింపు ఎప్పుడు బిగింపులాగా ఉండాలంట. అది బాగా మనల్ని బిగించేస్తుంది అని నేను చదువు నెగ్లెక్ట్ చేస్తున్నానని అర్థం చేసుకొని ఒకరోజు దేవుని సన్నిధిలో కూర్చున్నా. నేను ఎందుకు ఫెయిల్ అయ్యా? జంక్షన్ దగ్గర నిలవబడ్డా. ఎటువైపు వెళ్ళాలో అర్థం కావట్లా. ఇటు వెళ్దామని కొంత మనసు, ఇటు వెళ్దామని కొంత మనసు. సో ఇటు వెళ్దామనే మనసుతో చదువు నేను నెగ్లెక్ట్ చేశానని రోజు కూర్చొని 3 రోజులు ఉపవాస ప్రార్థన చాటించుకున్నా. 2000 సంవత్సరం ఆగస్టు 1, 2, 3 తారీఖులు 2000 సంవత్సరం ఆగస్టు 1, 2, 3 తారీఖులు ఉపవాస ప్రార్థన చాటించుకున్నా. నేను ఉండే రూమ్లోనే, ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా, దేవా నేను నీ సేవ చేయాలని ఆశపడుతున్నా. ఒకవేళ నీ సేవ చేయటం దైవ చిత్తమైతే నా పేరు పెట్టి నువ్వు పిలువు, నీ సేవకు వస్తా. ఉన్నపాటునే ఉద్యోగం వదిలిపెట్టి వస్తా. లేదు, నేను మీ సేవ చేయటం మీ ఇష్టం కాదా, మీ చిత్తం కాదా? నేను ఏ సంఘానికి వెళ్తున్నానో ఆ సంఘములో దైవ సేవకులకు సేవలో కుడిభుజంగా నేను నిలవబడాలి. ఆ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా నేను ఎదగాలి. పిలిస్తే నన్ను సేవకు పిలు, లేదా మంచి ఉద్యోగస్తుడిగా ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఓ మంచి స్థాయిలో నేను బ్రతికేటట్లుగా ఆ స్థాయి నాకు దయచేయి. ఏడుస్తూ ప్రార్థన చేయటం ప్రారంభించా. మొదటి రోజు ఉపవాసం ఉన్నా, నాకు ఏ స్వరం వినబడలా. 2వ రోజు ఉపవాసం, 3వ రోజు ఉపవాసం ఉన్నా. 3 రోజులు ప్రార్థన చేసిన ఒక దర్శనం కానీ, ఒక కళ కానీ, ఒక స్వరం కానీ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ కానీ నాకు కలగల. ఇక 4వ రోజు తెల్లవారుజామున లేచి నేను దేవుని సేవకి వెళ్ళటం మేబీ దేవుని చిత్తం కాదేమో. దేవుని చిత్తం కాని మార్గాల్లోకి వెళ్ళి నేనెందుకు గాయాలు పాలవ్వాలి? ప్రభా, నేను ఉద్యోగానికి వెళ్తున్నా. అయితే నేను వెళ్తున్న ఉద్యోగంలో ఈ స్థాయిలో కాదు, ఒక స్థాయికి నన్ను తీసుకుని వెళ్ళాం. సేవలో నేను కుడిభుజంలాగా నిలవబడతాను. ఏడుస్తూ ప్రార్థన చేశాను. డ్యూటీకి వెళ్ళాను. 4వ రోజు డ్యూటీ ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చి బైబిల్ చదువుకొని, ఇక పుస్తకాల దగ్గర వేసుకొని చదువుకొని ఇక ప్రార్థన చేసుకున్నా. దేవా, పడకల మీదకు వెళ్తున్నాను, నా ఉద్యోగ స్థలంలో హెచ్చించు, నీ మహిమ కొరకు అని ప్రార్థన చేసుకొని ఆ రాత్రి పండుకున్నా. విచిత్రం ఏంటో తెలుసా? 4వ రోజు రాత్రి దేవుడు తన మెల్లనైన స్వరము ద్వారా నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఏమని తెలుసా? నీవు నా సేవకుడువని, నీలో నన్ను మహిమపరుచుకోబోతున్నాను, భూదిగంతాల వరకు నిన్ను నా సాక్షిగా వాడుకోబోతున్నాను. ఇదే నీ దేవుడైన యెహోవా వాక్కు. ఆ స్వరం చెవులకు వినబడుతుంది. అతిశయానికి కాదు, మీ హృదయాలు రేపటానికి చెప్తున్నాను. ఆ స్వరం చెవులకు వినబడుతుంది. ఎట్ దట్ సేమ్ టైం ఏ మాటలైతే నా చెవులకు వినబడుతున్నాయో ఆ మాటలను దేవుని హస్తం గోడ మీద అలా రాసుకుంటూ వెళ్ళినట్లుగా ఆ దర్శనంలో నేను చూడటానికి దేవుడు కృప చూపించాడు. జంక్షన్ దగ్గర నిలబడ్డా. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు వెళ్ళాల్సిన త్రోవ ఉద్యోగం కాదు, నువ్వు వెళ్ళాల్సిన త్రోవ కుటుంబం కాదు, నువ్వు వెళ్ళాల్సిన త్రోవ వ్యాపారం కాదు, నువ్వు వెళ్ళాల్సిన త్రోవ నా సేవ చేయాలి. ఇదిగో ఈ మార్గం గుండా బయలుదేరు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడారు. ఆ దర్శనమునకు నేను అవిధేయుని కాక
విధేయుడు అవటాన్ని బట్టి ఈరోజు లక్షల కొలది కుటుంబాలకు దేవుడు దీవెన కారణంగా మార్చాడు. మీతో అంట, మీలో ఎవరైనా లైఫ్లో ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక కాస్త సంక్లిష్టమైన చిక్కుముడుల మధ్యలో ఉన్నారా? ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎటు వెళ్ళాలో అర్థం కాక గజిబిజి గందరగోళంలో చిక్కున్నారా? శుభవార్త, ఉపవసించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ ఉండగా మీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో, మిమ్మల్ని ఎందుకు దేవుడు పుట్టించాడో, ఏ పని నిమిత్తం దేవుడి లోకానికి పంపించాడో నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. ఇప్పుడు సంఘమంతా అక్కడ కూడుకున్నప్పుడు వాళ్ళతో అంటాడు, పౌలును బర్నబాను పిలిచిన పని కొరకు అనండి కొంచెం పెద్దగా, పిలిచిన పని కొరకు అంటే ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ పిలిపేంటో, నీ ఏర్పాటేంటో, నీ పట్ల దేవుని కొన్న దర్శనం ఏంటో, ఈ భూమి మీద దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలనుకున్నాడో నీ పట్ల దేవుని కొన్న ప్రణాళికను బయలుపరిచేదే ఉపవాస ప్రార్థన. ఇంకోసారి ఈ మాట చెప్పంటారా? తమిళారా నా వైపు చూడండి. మీలో ఏ ఒక్క వ్యక్తి యాంత్రికంగా పుట్టిన వాళ్ళు కాదు, అనాలోచనగా పుట్టిన వాళ్ళు కాదు, యాక్సిడెంట్గా భూమి మీదకి వచ్చిన వాళ్ళు కాదు, ఇంకో మాటలో చెప్పాలంటే రక్త మాంసాల వలన పుట్టిన వాళ్ళు కాదు, మానుషికేచ్ఛల వలన పుట్టిన వాళ్ళు కాదు. నేనంట, ఈ మాట గుండెల్లో రాసుకో, నీవెవరివో తెలుసా తల్లి? నీ ఒక కారణ జన్మురాలివి. ఒక కారణం చొప్పున దేవుడే ఈ భూమి మీదకి నిన్ను పంపించాడు. ఆయన ఒక కారణం చొప్పున దేవుడు నిన్ను పంపించాడు. నీ జననం వెనుక ఒక రహస్యం ఉంది, నీ జననం వెనుక ఒక మర్మం ఉంది. ఒక ఉద్దేశ ప్రకారం దేవుడు పుట్టించి, ఒక ఉద్దేశ ప్రకారమే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే కుటుంబంలోకి దేవుడు నిన్ను చేర్చాడు. ఇప్పుడు నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? నన్ను ఎందుకు పుట్టించావో, నా పిలుపేంటో, నా దర్శనం ఏంటో, నా ఏర్పాటేంటో, నా పట్ల నీకున్న అనాది సంకల్పం ఏంటో బయలుపరచయ్యని ఉపవసించి నువ్వు ప్రార్థన చేస్తే ఉపవాస ప్రార్థన దేవుని ప్రణాళికను బయలుపరుస్తుంది. నంబర్ 1 పరివర్తన పుట్టిస్తుంది. నంబర్ 2 ప్రణాళికను బయలుపరుస్తుంది ఉపవాస ప్రార్థన. 3వ మాట చెప్తాను. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం చూడండి నాతో కలిసి. అంతటా వారు ఉపవాసం ఉండి, వినపళ్ళ వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. మరోసారి, అంతటా చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఈ మాట బాగా హృదయంలో రాసుకోండి, బాగా వినండి ఈ మాట. 2వ వచనంలో పౌలును దేని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆయన ప్రణాళికను బయలుపరిచాడు. ఇక ప్రణాళికను బయలుపరిచిన తర్వాత వెంటనే సేవకి వెళ్ళొచ్చు కదా. సేవకి వెళ్ళకుండా 3వ వచనంలో ఏం చేశారు? అంతటా ఉపవాసం ఉండి. మరి 2వ వచనంలో చేసింది ఏంటి? 2వ వచనంలో చేసింది ఏంటి తమ్ముడా? 2వ వచనంలో ఉపవాసం ఉన్నారు, దేవుని ప్రణాళిక బయలుపరచబడింది. 3వ వచనంలో మరలా ఎందుకు ఉపవాసం ఉన్నారో తెలుసా? దేవుడు ఏదైనా ప్రణాళిక నీకు బయలుపరిస్తే ఆ ప్రణాళిక నెరవేర్చడానికి సామర్థ్యం కూడా ఉపవాస ప్రార్థన నీకు దయచేస్తుంది. నా మాట మీకు అర్థం కాలేదా? దేవుని ప్రణాళిక రివీల్ అయింది. ఇదిగో నేను పలానా పని కొరకు పుట్టించా ఇర్మియా, ఇదిగో ఈ ఉద్దేశం చొప్పున నిన్ను లోకానికి పంపించా. తల్లి ఝాన్సీ, తల్లి పద్మ, ఇదిగో ఈ ఉద్దేశం ప్రకారం నిన్ను లోకానికి పంపించా. అయితే నా ఉద్దేశం నెరవేర్చడానికి నీకు సామర్థ్యం కావాలి కదా. ఆ సామర్థ్యం ఉపవాస ప్రార్థనలో నుంచి ఉత్పన్నమవటం ప్రారంభిస్తుంది. విన్నారా? ఇప్పుడు పౌలును దేని కొరకు వాడుకున్నాడు? పౌలు పిలుపేంటో తెలుసా? అపోస్తులుడు పిలుపు. అనండి కొంచెం గట్టిగా చెప్పండి. పౌలు పిలుపు అపోస్తులుడు పిలుపు. ఈరోజు ఈ ఊరిలో ఉంటాడు, రేపు ఇంకొక ఊరిలో ఉంటాడు, ఆ తర్వాత మరొక ఊరిలో ఉంటాడు. ఆ ఒక్క వ్యక్తి ప్రయాణ సాధనాలు లేని ఆ కాలంలో 2 ఖండాలలో అడుగుపెట్టి 2 ఖండాలు కదిలించాడు. మీరు అనొచ్చు, ఏమందన్నా కదిలించేది? విమానం మీద పోయి ఉంటాడు. ఆమెనా తమ్ముడ? విమానం నువ్వేమైనా కొనిపెట్టావా? కొనిపెట్టడానికి నువ్వు లేవు, విమానాలు అప్పటికి లేవు.
మరి ఎట్లా పోయి ఉంటాడు? బుల్లెట్టా? అప్పుడు బుల్లెట్లు లేవు, ఆమ్లెట్లే ఉన్నాయి అప్పుడు. విన్నారా? అప్పుడు బుల్లెట్లు లేవు. మరి ఎలా వెళ్ళుంటాడు? వెళితే కాలినడకన లేదా పడవ ప్రయాణం. అలాగని పౌలేమి 6 అడుగుల అజానుబాహుడు, దీర్ఘదేహి, చక్కటి ఆరోగ్యవంతుడు, బలవంతుడు కాదు. చరిత్రకారులు ఏం చెప్తారో తెలుసా? పౌలు వారిది పూర్తిగా బట్టతలట, బక్క చిక్కిన శరీరంతో ఉండేవాడట, 2 కాళ్ళు దొడ్డి కాళ్ళట, ఇలా వంకర్లు పోయి ఉండేయట, తరచుగా మలేరియా జ్వరం వచ్చేదట, చూపు సరిగ్గా కనపడేది కాదట. ఇంత బలహీనుడు ఖండాలను కదిలించే శక్తివంతుడయ్యాడు. దెసలోనియ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంత ప్రజలు చూసి ఏమన్నారు తెలుసా? భూలోకమును తల్లకిందులు చేయువారు ఎక్కడికి వచ్చి ఉన్నారు. అమ్మో, వీళ్ళు మహావాళ్ళు కాదు, భూలోకాన్ని తల్లకిందులు చేయువాళ్ళు. ఎక్కడికి కూడా. నేనంట పౌలు పట్ల బయలుపరచబడిన దేవుని ప్రణాళిక నెరవేర్చబడటానికి సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు నేను పౌలు దగ్గరికి వెళ్ళి అడుగుతా, పౌలా, నీ కాళ్ళు దొడ్డి కాళ్ళు కదా, నువ్వు వాక్యం చెప్తే సహజంగా ఈ కాలంలో ఏముంది మాయదారి రోగం, ఆ కాలంలో కూడా ఉండుంటుంది. పాస్టర్ గారు అంటంతో ఒక సెలబ్రిటీ లాగా ఉండాలి. గోవర్ధన్ అను పెద్దగా సెలబ్రిటీ లాగా ఉండాలి. తాను వేసే డ్రెస్, తాను చేసే మెయింటెనెన్స్ అనండి అట్లా వినండి. పాస్టర్ గారు అంటే మినిమం సూట్ ఉండాలా, పాస్టర్ గారు అంటే మినిమం కోట్ ఉండాలా, కనీసం తన డ్రెస్ ఇక ఇంతకు మించి నేనేం చెప్పలేను, ఆపేస్తా, ఇంకొద్దు. రైట్, వినండి. ఒక రేంజ్లో ఉండాలా కదా. మనిషి చూస్తే ఇతడు హీరోనా పాస్టరా అంత అర్థం కానట్లుగా ఉండాలా, అప్పుడు జనాలు పరిగెత్తుకుంటా వస్తారు అని లోకం అనుకుంటుంది కదా. పౌలు అందగాడు కాదు, రూపవంతుడు కాదు, ఆరోగ్యవంతుడు కాదు, బక్క చిక్కన దేహం, దొడ్డి కాళ్ళు కలిగిన వాడు. మరి ఎలా ఇది నువ్వు చేయగలిగావు అంటాడు? నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలుగుతాను. ఎక్కడ అడుగుపెట్టిన ఫలభరితమైన జీవితం. ఆమేన్. ఎక్కడ అడుగుపెట్టిన ఆత్మల పంట కొయ్యటం ప్రారంభించాడు. ఎక్కడ అడుగుపెట్టిన విస్తారమైన ఆత్మలను ప్రభు కొరకు సంపాదించడం ప్రారంభించాడు. అంతేనా? ఉపవాస ప్రార్థన ఫలభరితమైన జీవితం ఇవ్వటం మాత్రమే కాదు, దానితో పాటు కొసమేరు ఒక మాట చెప్తాను. పౌలు ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఎన్ని అపాయాలు వచ్చాయో, ఎన్ని ఆపదలు వచ్చాయో, ఎన్నో మరణాపాయి స్థితిగతులు వచ్చాయో. ఒక సందర్భంలో ఏమంటాడో తెలుసా? 14 రోజుల పాటు సూర్యున్నైనా చంద్రున్నైనా మేము చూడలా, కటిక చీకటి, అది సముద్రం, కనీసం నక్షత్రాలు కూడా మాకు కనపడలా. 14 రోజుల పాటు సూర్యుడు కనపడలా, చంద్రుడు కనపడలా, నక్షత్రాలు కనపడలా. 14 రోజులు గాఢాంధకారపు చీకట్లో ఉన్నాం. సడన్గా మధ్యధరా సముద్రంలో ఓడబ్రద్దలైపోయింది. అక్కడ ఏమంటాడో తెలుసా? బ్రతుకుతాము అనే ఆశ మాకు బొత్తిగా లేదు. అయిపోయింది. పౌలు అనేవాడు చచ్చిపోతున్నాడు. పౌలు అనేవాడి ప్రాణం మధ్యధరా సముద్రంలో నట్టేట మునిగిపోబోతుంది. పౌలు చాప్టర్ క్లోజ్, ఈ రోజుతో పౌలు జీవితం ముగించబడుతుంది అని గగ్గోలు పెట్టాడు. కానీ అద్భుతం తెలుసా? ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడే, ఆ ఉపవాస ప్రార్థన పౌలును మరణపు కోరల నుంచి విడిపించి జీవపు మార్గంలోకి దేవుడు నడిపించాడు. మరణములో నుంచి జీవానికి నడిపించాడు. ఐలారా వినండి, ఎందుకు మనం ప్రార్థన చేసుకోవాలి? ప్రార్థన చేసుకునే ఎందుకు మనం బయలుదేరాలి? నేను ఎప్పుడు చెప్తా కదా, ఉదయం డ్యూటీకి వెళ్ళేటప్పుడు కనీసం 1 గంట ప్రార్థన చేయడానికి నీకు అవకాశం లేకపోయినా 1 అర్ధగంట చేసుకున్నావు, అయిపోయింది, ఇక డ్యూటీకి బయలుదేరా. గడప దాటే ముందు 1 నిమిషం ప్రార్థన చేయి, 1 అర నిమిషం ప్రార్థన చేయి. దేవా, ప్రయాణమై వెళ్తున్నాను, సాయంత్రం క్షేమంగా నన్ను నా ఇంటికి తీసుకురా, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఓ చిన్న ప్రార్థన చేస్తావే, నువ్వు చేసిన చిన్న ప్రార్థన ఆ ఇంట్లో శబ్ద కాలుష్యంలో కలిసిపోదు, ప్రకృతిలో కలిసిపోదు. నీ ఇంటిలో నువ్వు చేసిన ప్రార్థన ఆ దినమంతా నువ్వు ఎక్కడికి బయలుదేరి వెళ్ళినా నీ ప్రార్థన నీకు తోడుగా వస్తుంది, నీకు తోడుగా వస్తుంది. నమ్మండి మాట. నువ్వు చేసేది చిన్న ప్రార్థనే,
ఆ చిన్న ప్రార్థన నీ పిల్లలకు ప్రాణభిక్ష పెట్టిద్ది, నీ భర్తకు ప్రాణభిక్ష పెట్టిద్ది. నీకు ప్రాణభిక్ష పెట్టగలిగిన శక్తి ఆ చిన్న ప్రార్థనలో దాగుంది. అందుకని ప్రార్థన చేసుకోకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా, గడప దాటి బయటికి వెళ్ళొద్దని మీ అన్నగా, మీ తోబుట్టువుగా నా చేతులు జోడించి బ్రతిమలాడుకుంటూ చెప్తున్నాను. ఈ 21 దినాలు అనేక విషయాల నిమిత్తం మనం ప్రార్థన చేయబోతున్నామే. నశించిపోతున్న ప్రజల కొరకు, శాపగ్రస్తమైన అనుభవాల్లో బ్రతుకుతున్న వ్యక్తుల కొరకు, నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధిస్తున్న వ్యక్తుల కొరకు, వ్యక్తిగత సమస్యల కొరకు, సంఘపు సమస్యల కొరకు, ఎన్నో వాటి కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన రాగల 365 రోజులు మనకు తోడుగా ఉండబోతుంది. మీరు అంటారేమో, అన్న బైబిల్లో ఎక్కడ రాసి ఉందన్న ప్రార్థన తోడుగా వస్తుంది అని అంటారా? కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, నా జీవదాత అయిన యెహోవాకు నేను చేసిన ప్రార్థన నాకు తోడుగా వచ్చును కాక. అనండి అనండి అనండి, ఆమేనండి. ఆ ప్రార్థన నాకు, ఇంకోసారి, ఆ ప్రార్థన నాకు, చివరిసారి. అంటే ఈ 21 దినాలు దేవుని మందిరంలో మనం చేసే ప్రార్థన మనకు, మన పిల్లలకు తప్పకుండా దేవుడు తోడుగా చేస్తాడు. దేవుని సన్నిధిలో చేయబడిన ఏ ప్రార్థన ఆయన మరవడు, మరిచిపోజాలడో. గత సంవత్సరం ఉపవాస ప్రార్థనలప్పుడు అమెరికాలో ప్రభాకర్ అని ఒక బ్రదర్ ఉండేవాళ్ళు ఉన్నారు. ఆయనకి ఉద్యోగం పోయి అప్పటికి సంవత్సరం అవుతుంది. గత సంవత్సరం ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేశాం. ఆ బిడ్డ పేరు చెప్పి కూడా ప్రార్థన చేశాం. రాలా ఉద్యోగం. ప్రార్థన రిక్వెస్ట్ ఫామ్ ఉంది కదా, దాని మీద ప్రార్థన చేయించాం. సంఘ బిడ్డలు చాలామంది ఏడ్చారు, ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశారు, రాలా. మొన్న ఒక 10 రోజుల క్రితం ఆ తమ్ముడు ఫోన్ చేసి అంటాడు, అన్నయ్య మీరు ఎప్పుడు వాక్యం చెప్పేటప్పుడు మనిషి విప్పితే గుప్పెళ్ళు విప్పుతాడు, దేవుడు విప్పితే. పుణ్యాత్ములారా, ఎక్కడో అమెరికాలో ఉన్న అబ్బాయికి గుర్తుంది, మీరు చెప్పకపోవటం. పెద్దగా చెప్పాలి. మనుషుడు విప్పితే గుప్పెళ్ళు విప్పుతాడు, దేవుడు విప్పితే ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు అని బైబిల్లో రాసింది కదన్నా. దేవుడు బిగబట్టి ఒకేసారి 3 ఉద్యోగాలు దేవుడు నాకు ఇచ్చాడన్నా. ఇప్పుడు ఏ ఉద్యోగానికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదన్నా. అమెరికాలో చాలామంది మా ఉద్యోగాలు పోయినాయి అని అనుకున్న దినాల్లో కరువు కాలంలో దేవుడు నాకు సమృద్ధి ఇచ్చాడు. ఎందుకు సమృద్ధి ఇచ్చాడు తమ్ముడా? దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో చేయబడిన ఏ ప్రార్థన దేవుడు మర్చిపోలేదు. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తరచుగా ఉపవాసం ఉన్నాడు. నంబర్ 1, ఉపవాస ప్రార్థన ద్వారా పరివర్తన. విన్నారా? ప్యూరిఫికేషన్ ఫాస్ట్, పరివర్తనకై ఉపవాసం. 2వది ప్రణాళికకై ఉపవాసం, ప్లానింగ్ ఫాస్ట్. 3వది ఇప్పుడు విన్నాం, ఫలభరితమగుటకై ఉపవాసం. ఇప్పుడు పౌలు ఎక్కడికి వెళ్ళినా సేవ ఫలభరితమైందా, నిష్ఫలమైపోయిందా? ఎందుకు ఫలభరితమైంది? చేసిన ప్రార్థన ఆయనకు తోడుగా వచ్చింది. మంచిది. మొదటి సువార్త దండయాత్ర ముగించాడు. అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, సంఘాలు స్థాపించాడు. ఓ దివ్యమైన మాట 14వ అధ్యాయం ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 14వ అధ్యాయం 22వ వచనం నుంచి 23వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెనని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడాలి. వినండి బాగా ఈ మాట, నేను ముగించబోతున్నాను. అపోస్తలుడైన పౌలు అంత్యోకియ, లొస్త్రా, ఈకొనియ, దుర్బే ఈ ప్రాంతాల్లో సంఘాలు స్థాపించాడు. తాను కష్టపడి ప్రయాసపడి స్థాపించిన ఈ సంఘాలను ఇప్పుడు స్థానిక సంఘంలో ఉన్న పెద్దలకు అప్పగించాలనుకుంటున్నాడు. నేనంట నాయకుడు ఉన్నంత బాధ్యతగా పెద్దలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
నాయకుడు చేసినంతగా తతిమ వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. అలాగని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళకుండా ఇక్కడే ఉందామా? పౌలు పిలుపు, అపోస్తలుడు పిలుపు. అనేక ప్రాంతాలు తిరిగి దేవుని వాక్యం ప్రకటించాలి. ఈయన దర్శనం కాపరి దర్శనం కాదు, ఒకే సంఘంలో ఉండి ఆ సంఘానికి పరిమితం అవటం. ఇది పౌలు దర్శనం కాదు, అపోస్తలుడు దర్శనం. మరి ఇప్పుడు తాను కష్టపడి సంపాదించిన సంఘాన్ని ఇప్పుడు ఎవరి చేతిలో పెట్టబోతున్నాడు? చెప్పే కదా. ఓ రకంగా మానవ భాషలో చెప్పాలంటే బయట వాళ్ళ చేతిలో పెడుతున్నాడు. వాళ్ళ చేతులు పెట్టేటప్పుడు ఏం చేశాడో తెలుసా? ఉపవాసం ఉండి వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసా? తాను చేసిన ప్రార్థనే వారికి తోడుగా ఉండి వారిని పర్యవేక్షించి సంఘాలు పాడు కాకుండా నిలవబడటానికి సహకరిస్తాయని పౌలు ఎరిగి తాను వెళ్ళిపోయిన తర్వాత సంఘాలు చిన్నాభిన్నం కాకూడదని, ఇదిగో నేను ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఈ ఉపవాస ప్రార్థన సంఘాన్ని కాపాడుతుంది, పర్యవేక్షణ ఇస్తుందని ఉపవసించి దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేశాడు. అద్భుతం. అపోస్తలుడైన పౌలు ఆయన పరిచర్య చేసి ఇప్పటికి సుమారుగా 2000 సంవత్సరాలు అవుతుంది. విచిత్రం ఏంటో తెలుసా? ఆయన చేసిన పరిచర్య నేటికి నిలిచే ఉంది. ఆయన చేసిన పరిచర్య నేటికి నిలిచే ఉంది. ఆయన చేసిన పరిచర్య నేటికి నిలిచే ఉంది. లాస్ట్ అగైన్ ఇంకొకసారి చెప్తున్నాను, ఆయన చేసిన పరిచర్య నేటికి నిలిచే ఉంది. నేను అంటాను, కన్నీటితో కట్టబడే పరిచర్య కడవరకు నిలవటానికి దేవుడు కృప చూపిస్తాడు. కన్నీళ్లతో కట్టబడే సేవ ఆడుతూ పాడుతూ చేసే సేవ కాదు, చిచ్చోరాలాగా బ్రతుకుతూ చేసే సేవ కాదు, ఎవరో కట్టిన సేవల మీద సుఖాన్ని అనుభవించే సేవ కాదు. ఏ సేవకుడైతే కన్నీళ్లతో సేవ కడతాడో, కన్నీళ్లతో ఆరంభించిన సేవ కడవరకు నిలవటానికి దేవుడు కృప చూపిస్తాడు. పౌలు కన్నీళ్లతో సేవ కట్టాడు కనుకే పౌలు సేవ కడవరకు నిలిచింది. కడవరకు నిలిచిందా? కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. 27 పుస్తకాల్లో 14 పుస్తకాలు సింహభాగం అపోస్తలుడైన పౌలుదే. విచిత్రం ఏంటో తెలుసా? ఆ పౌలు రాసిన పత్రికలే నేటికి సంఘానికి ఉపదేశపు మూలరాళ్ళుగా మారాయి. ఒక స్థలంలో పౌలు వారు ఏమంటాడు తెలుసా? కన్నీళ్లతో ఉపవాసాలతో సంఘాన్ని కట్టాడు కదా. ఒక స్థలంలో అంటాడు, విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు నన్ను బలపరిచాడు. అనండి ఈ మాట, విశ్వసింపబోవు వారికి మాదిరిగా ఉండులాగున. పౌలును దేవుడు ఎవరికి మాదిరిగా పెట్టాడట? ఆల్రెడీ తన కాలంలో విశ్వసించిన వారికి మాదిరిగా పెట్టాడు. ఆ కాలంలో విశ్వసించిన వారికి మాత్రమే కాదు, పెద్దగా విశ్వసింపబోవు వారికి. ఇప్పుడు పౌలు తర్వాత మనం విశ్వసించాం. నేనంట ఇప్పుడు ఏ సేవకుడైనా సేవకు వచ్చాడు, కొత్తగా సేవకు వచ్చిన చిన్నపిల్లోడు అవి మొదలుకొని నా వరకు, చివరికి మన తండ్రి గారు రాజశేఖర అయ్య గారి వరకు ఏ సేవకుడైనా కదిలించి, ఇదిగో అవి ఎవరిలాగా సేవ చేయాలనుకుంటున్నావు, ఎవరిలాగా నువ్వు సేవ చేయాలనుకుంటున్నావు? బైబిల్లో ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, మోషే ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, మన దుడుకన్నయ్య, మన చుట్టమే మన దుడుకన్నయ్య పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఇంతమంది సేవకులు, పౌలు గారు ఉన్నాడు. వీళ్ళల్లో ఎవరిలాగా నువ్వు సేవ చేయాలనుకుంటున్నావు అని అడిగితే, మాటలు సరిగ్గా రానోడు కూడా, నత్తోడు కూడా, అప్పుడే కొత్తగా సేవకు వచ్చినోడు కూడా ఏమంటాడు తెలుసా? చేస్తే ఒక అపోస్తలుడైన పౌలులాగా సేవ చేయాలయ్యా. విన్నారా? రాబోయే ఈ తరమే కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా, రాబోయే తరాలకు కూడా ఒక మాదిరికరమైన సేవకుడు ఎవరంటే ఎవరు చెప్పండి? అపోస్తలుడైన పౌలు. అంటే పౌలు చేసిన పరిచర్య కడవరకు నిలవటానికి కారణం, ఆడుతూ పాడుతూ తన పరిచర్య చేయలే, కన్నీటి ప్రార్థనల మధ్యలో చేసాడు ఆయన. కన్నీటి ప్రార్థనతో చేసేది కడవరకు నిల్చుంటుందా? పౌలను అలా ప్రక్కన పెడదాం. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన పరలోకపు తండ్రి సేవ చేయక మునుపు మొట్టమొదట యేసుక్రీస్తు వారు ఏం చేశారు? టకమని చెప్పండి. సేవ చేయక మునుపు ఆయన మొట్టమొదటి చేసిన పని ఏంటి? ఎక్కడ? అరణ్యానికి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ప్రభు బిడ్డలారా, ఈ క్రైస్తవ మార్గానికి 2000 సంవత్సరాల క్రితం ఉపవాసంతో యేసుక్రీస్తు వారు పునాది వేశారు, కన్నీళ్లతో పునాది వేశారు. అందుకనే 2000 సంవత్సరాల నుంచి ఎప్పటికీ క్రైస్తవ్యం
చెక్కు చెదరకుండా ఉంది, అంతకంతకు అభివృద్ధి చెందుతుంది, అంతకంతకు విస్తరిస్తుంది. నమ్మండి ఈ మాట. లోకంలో ఏ మతాలైనా కూలిపోతాయేమో నాకు తెలియదు, అవి కూలిపోవాలని నేను అనను. ఏ మార్గాలైనా కూలిపోతాయేమో నాకు తెలియదు, కాలానుగుణంగా ఏ మార్గాలైనా మూతవేయబడతాయేమో నాకు తెలియదు. సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచి ఉన్నంత కాలం అంతకంతకు ప్రపంచంలాగా విరాజిల్లే ఏకైక మార్గం క్రైస్తవ సామ్రాజ్యం. ఈ ప్రపంచనాన్ని ఎవడు ఆపలేడు, ఈ ఆత్మల పంటను ఎవడు ఆపలేడు. గ్రామ గ్రామాలు జయించుకుంటూ, పట్టణాలు జయించుకుంటూ, రాష్ట్రాలు జయించుకుంటూ, దేశాలు ఖండాలను కదిలించే ఒక ప్రపంచం క్రైస్తవ మార్గం. ఎందుకో తెలుసా? ఇది విలాసాల్లో పుట్టింది కాదు, సుఖభోగాల్లో పుట్టింది కాదు, ఉపవాస ప్రార్థనలతో పుట్టింది. మీరు ఎక్కడైనా వెతకండి, మందిరాలకు వచ్చి 20 రోజులు 21 రోజులు కడుపు చంపుకొని ఉపవసించే ఆయా మత సంబంధమైన వ్యక్తులను మీరు చూడగలుగుతారా? ఆ మధ్య ఒకడు చేశాడట, ఏదో చేశాడట, జార్జానికి చెప్పాను వస్తా. ఏమని పూజ చేశాడో తెలుసా? మా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ రోగాలు రావాలి, మా చుట్టాల అబ్బాయి హాస్పిటల్ పెట్టాడు. అది చెప్పలేం కదా. ఊరు వాళ్ళందరికీ రోగాలు రావాలి. క్రైస్తవులు దేవుని సన్నిధిలో ప్రార్థించేది త్రాగుబోతులు మారాలని, తిరుగుబోతులు మారాలని, వ్యభిచారులు మారాలని. వాళ్ళెవరో త్రాగుబోతులుగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళ కొరకు కడుపు చంపుకొని త్యాగం చేసి ప్రార్థన చేసేవాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడంటే ఒక్క క్రైస్తవ జాతి మాత్రమే.